ప్రతి మనిషి దేవునిలో బ్రతుకుతూ దేవునిలాగా జీవిస్తూ ఆడు కూడా దైవంలో బ్రతికితే చూస్తూ ఆనందించాలనేదే దేవుని కోరిక. అంటే ప్రతి తండ్రి కూడా తన బిడ్డ తనకంటే గొప్పగా బ్రతికితే చూడాలని ఆశపడతాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా తన బిడ్డలు తనకంటే గొప్పగా బ్రతకాలని ఆశిస్తున్నాడేమో. యేసుప్రభు అంటాడు, నాకంటే మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తారు అంటాడు. అంటే నాకంటే గొప్ప పనులు చేయాలి మీరు అనేది ఆయన మనస్సు. నాకంటే గొప్పవాళ్ళుగా మీరు మారాలి అని ఒక తండ్రి మనసు ఎలాగో దేవుడు మనసు కూడా అలాగే అండి. దేవుడు అర్థమైతే చాలా బాగుంటుందండి. కానీ మనిషికి ఈ లోకం అర్థమైనంతగా దేవుడు అర్థం కాలేదు. నిజమా కదా చెప్పండి? ఈ లోకం అర్థమైనంతగా దేవుడు అర్థం కాలేదు. అందుకే ఎప్పుడు చూసినా దేవుడికి మనిషి దూరంగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనిషికి దేవుడికి మనిషి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఎందుకు దూరంగా ఉంటున్నాడంటే అర్థం అవ్వాల. వాళ్ళ భార్యకి దూరంగా ఉంటాడా? ఎందుకున్నాడు? విజయనా ఎందుకున్నాడు భార్యకి దూరంగా? ఎక్కడికన్నా పోయి ఇంటికి భార్య 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 అని పరిగెత్తాడు. నిజమే కదా? ఎందుకు? ఎక్కడికన్నా పో ఇంటికి వచ్చేస్తాడు పిల్లలు 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 అని. నిజమా? సరే, ఈవిడ భార్య ఏడన్నా ఉండు మొగుడు 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 మొగుడు. నిజమేనా? పోయింటాంచి ఫోన్ చేస్తానే ఉంటుంది. ఇక్కడ కదులుతాడు అంతే, ఇంటి నుంచి కదులుతాడు. ఆ చివరి గడ పోయిండు ఫోన్ వచ్చి ఉంటుంది. హలో, బండి ఎక్కావా? బస్ ఎక్కావా? ఏమెక్కావు? ఏమెక్కి వస్తావు? బండి ఎక్కి వస్తావా? బస్ ఎక్కి వస్తావా? ఏమెక్కి వస్తావు? దిగేవా? ఎక్కేవా? దిగేవా? ఆఫీసులోకి పోయావా? కూర్చున్నావా? ఏమిటిది ఇదంతా? వదిలిపెట్టదా? బొమ్మాలి అయినా వదిలిపెడుతుందేమో కానీ ఈ ఇంట్లో మాత్రం వదలదు. ఆయన్ని వదిలిపెట్టలేకుండా ఉండలేకుండావా? ఎందుకు వదిలిపెట్టలేకుండా ఉండవు? ఎందుకంటే నీ భర్త నీకు అర్థం అయిపోయినాడు. అందుకే నువ్వు ఆయన్ను వదలలేకుండావు. నీ భార్య నీకు అర్థమైంది కనుక నువ్వు వదలలేకున్నావు. నీ పిల్లలు నీకు అర్థమయ్యారు కనుక వదలలేకున్నావు. మరి దేవుణ్ణి ఎందుకు వదిలిపెట్టేసావంటే ఆయన నీకు అర్థం కాలేదు. వీళ్ళు అర్థమయ్యారు కనుక వదలలేదు. ఆయన అర్థమైతే ఆయన్ని కూడా నువ్వు వదలవు. నీకు అర్థమవుతాడా? సజ్జిన అర్థం కాడు. అర్థమైందా? ఏడ చస్తే అర్థం కాడు. ఆడుంది ఒక సావు, దాంట్లో చస్తే అప్పుడు అర్థమవుతాడు దేవుడు. ఈ లోకాన్ని వదిలిపెట్టడం మరణం కాదని మీకు చెప్పాను. ఏది మరణం? మరణం ఏది? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20:14 మైండ్లో ఫిక్స్ అయిపోవాలా.
దేవుడు అర్థమైతే భలే ఉంటుందండి. జున్ను తిన్నానండి ఇప్పుడే ఇంట్లో. బా, భలే ఉందండి బాబు. జున్ను తిన్నాను, మామూలుగా లేదు. తింటా ఉంటే ఇంకా తిన్నామా 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 అనిపిస్తుంది, అంత రుచిగా ఉంది. వాక్యం కూడా జున్ను కంటే, జుంటె తేనె దారల కంటే రుచి కలిగింది. తింటే కదా, తినాలనే మనసు ఉంటే కదా. చూడండి, ప్రకటన 20:14 చదువు బిడ్డ. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండం ఇది మరణం. మరణం అంటే నరకం. ఆ నరకానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎవరికి? ధనవంతుడికి. అప్పుడు తెలిసిపోయింది సంగతి అంతా. అర్థమవుతుందండి మీకు? అప్పుడు తెలిసిపోయింది దేవుడు. అప్పుడు అర్థమైనాడు దేవుడు. లాభమే ఉంది, లాభమే ఉందండి, లాభమే ఉంది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తే లాభమే ఉంది. ఏది ఆలోచించాలా, ఏం ఆలోచించడానికి దేవుడు ఈ మెదడు పెట్టాడు? ఈ మెదడుకు రోజుకు 81,000 ఆలోచనలు పెట్టాడంట. 81,000 ఆలోచనలు ఈ మెదడుకు పెడితే ఈ మనిషి ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఉదయం లేచింటాంచి మళ్ళా ఉదయం వరకు ఆలోచించే ఆలోచనలన్నీ ఏంటివి? తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందే. మళ్ళా తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందే. అంతేనా? పొద్దున్నే తింటాడు, మధ్యాహ్నం తింటాడు, రాత్రికి తింటాడు, మధ్యలో మళ్ళీ ఏంటంటే వేస్తూ ఉంటాడు, బజ్జీలు వడలు, స్నాక్స్ అంటారు. ఏమండి స్నాక్స్ తీసుకుంటారా? విన్నారు మీరు? స్నాక్స్ మధ్యలో తిని 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 చచ్చారు. అంతేనా? మనిషి బతుకంతా దేనికోసం? తిండి కోసమే. దానికోసం ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు తెలుసా? 1,000,000 విద్యలు. దేని కొరకు? తిండి. తిండి. ఆ తిండి దేనికి? ఇదో ఒక సంచి వేసుకున్నాం ముందర. ఏం సంచి? కడుపు సంచి. దాంట్లో వేయద్దు. రోజు 3 పూట్లు 4 పూట్లు 5 పూట్లు దాంట్లో వేయద్దు. ఒక సంచి ఒకటి తెలుసుకొని తిరుగుతున్నాం. ఆ సంచి పేరు ఏం పేరంటే కడుపు సంచి. అదే మనిషికి దేవుడు. ఈరోజు ఏ దేవుడు? ఏడైనా సరే, గుడి అయినా, మసీద్ అయినా, చర్చి అయినా, ఏడైనా సరే తిండి ఉండదంటే ఎట్టొచ్చారు జనాలు? తిండి. అందులో మటన్ బిర్యానీ అంటే చర్చి పడుతుంది. మీరు చెప్పండి. 4 డేక్షాలు బయట వండుతూ ఉంటే సాయిబు వచ్చి దడేలు బుడేలు అని చెప్పి మటన్ అంతా వేసి వాసన కానీ మేరీ నగర్ కానీ అంటుకునిందంటే ఏడుంటాడు చెప్పు జనం అంతా? అంటే వీళ్ళకి ఏమర్థమైంది? తిండి అర్థమైంది, దేవుడు అర్థం కాలేదా? అర్థం కాలేదు. అంటే వీళ్ళకి దేవుడు ఎవరు? తిండే దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. ఫిలిప్పీ 3:19 పెదనాయన. ఫిలిప్పీ 3:19 ఏముందో చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, ఫాస్ట్గా ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. వారి కడుపే నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. ఏంటండి మనిషికి ఏమర్థమైంది చెప్పండి?
దేవుడు అర్థం కావాలని 40 ఏండ్లు నడిపించాడండి ఇశ్రాయేలును. దేవుడు అర్థం కావాలని 40 సంవత్సరాలు నడిపించాడు. నేను అర్థమైతే బాగుంటుంది వీళ్ళకు, నేను అర్థమైతే బాగుంటుంది. దేవుడే ఎందుకు అర్థం కావాలని దేవుడు అనుకున్నాడు? నువ్వు అర్థమైతే నాకు, మా భార్య అర్థమైంది, నాకేంటి లాభం? బాగా అన్నం చేసి పెడుతుంది అంతే. చచ్చిపోతే ఏం చేస్తుంది? చెప్పండి మీరు నాకు సమాధానం. ఏమండి, నా భార్య అర్థమైంది, బాగానే ఉంది, నాకు కాదనడం లేదు. భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకూడదని నేను అనడం లేదు. అర్థం చేసుకోవాలి. దేనికి అర్థం చేసుకోవాలి? దేని నిమిత్తం భార్యాభర్తలు? దేని నిమిత్తమా భార్యాభర్తలు? ఇద్దరు దోస్తు మేర దోస్త్ అని చేయబట్టుకొని, ఈమె చెయ్యి ఆమె చెయ్యి ఆయన చేయబట్టుకొని తిరగడానికా? ఆయన రాక కోసం ఈమె ఎదురు చూడడం, ఈమె రాక కోసం ఆయన ఎదురు చూడడం, ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని ఆనందంగా తినడం, తాగడం, ఆనందంగా బతకడం, పిల్లల్ని కనడం. అంటే ఇదేనా జీవితం? ఇదేనా భార్యాభర్త? ఒకరినొకరు అర్థం దేనికి అర్థం చేసుకోవాలి? ఎందుకు అసలు భార్యాభర్త? ఏంటి పని? ఏంటి? ఎవరు అర్థం కావాలి? నా భార్య నాకు అర్థమైంది, ఏంటి లాభం నాకు? ఏం మా భార్య లేకపోతే నాకు అన్నం దొరకదా ఏంటి? ఇప్పుడంతా భార్యలు లేని వాళ్ళు లేరా? వాళ్ళకేం పోలేదా? భర్తలు లేని వాళ్ళు లేరా? వాళ్ళకేం పోలేదా? నాకు తెలిసి వెనకుండా ఇంకో భర్త లేడు. ఏమ్మా బో దొరకలా? రామయ్య లేదండి. రామయ్య పోయి మళ్ళా వచ్చి ఇదిగో నీకు బొవ్వ తెచ్చాను అని రాత్రులు ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చిపోతున్నాడు ఎట్లా? ఏమ్మా తల్లి, రామయ్య లేడు, నీకు అన్నం లేదా? దేవుడు అన్నం పెట్టడం లేదా? ఏమండి, భార్య ఉండదు, ఓకే, అర్థం చేసుకున్నాను, ఓకే. నేను చచ్చిపోతే నా భార్య నన్ను కాపాడుతుందా? చచ్చిపోతే మరో బ్రతుకుంది కదా. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడికి అర్థం, అసలు క్రైస్తవ్యానికి అర్థమైందో తెలుసా? మరణ సమాధి పునరుత్థానములు. దీన్ని నమ్మి క్రైస్తవులమేనాం, కరెక్టే కదా? చనిపోతే మరో బ్రతుకు, చనిపోతే మరో బ్రతుకుంది. ఆ బ్రతుకుందని నమ్మి మనం ఎక్కడికి వచ్చాము? ప్రభు దగ్గరికి వచ్చాము. దేవుడు ఇన్ని మృతుల్లోంచి లేపాడు కనుక మనల్ని కూడా బ్రతికిస్తాడు. ఎలా బ్రతికితే? యేసు ప్రభులా బ్రతికితే మనల్ని కూడా దేవుడు ఆయన ద్వారా బ్రతికిస్తాడని వచ్చాం. ఎవరు బ్రతికిచ్చేది మనల్ని? డబ్బా, ఆస్తి, అంతస్తా, భార్య, భర్త, పిల్లల, ఉద్యోగమా, ప్రభుత్వమా, ప్రభుత్వ అధికారుల, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? ఎవడు లేపుతాడు చస్తే? ఎవడు బతికిస్తాడు చస్తే? చెప్పాలి నాకు. మరి ఎవడు దిక్కు? ఆ దేవుణ్ణి నువ్వు ఇప్పుడు మర్చిపోతే, ఆ దేవుణ్ణి నువ్వు ఇప్పుడు వదిలిపెడితే తర్వాత ఉంటుంది నీకు. తర్వాత ఈడ ఎన్ని చేసావో అన్నిటికీ మించి ఉంటుంది అక్కడ. అక్కడ అర్థమైతే లాభం ఏంటండి? ఎప్పుడు అర్థం అవ్వాలా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సింది పోయి దీపం మారిన తర్వాత ఏం ఎదుగుతావు? ఏం దొరుకుతుంది నీకు? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి మరలవాడు రాడు. వచ్చేదానికి జ్ఞానము లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. పెద్ద ఫాస్ట్, త్వరగా
చేయుటకు, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీకు శక్తి లోపం లేకుండా చేయి. భూమి మీద ఉన్నప్పుడే దేవుని కోసం శక్తి లోపం లేకుండా బ్రతుకు. శక్తి లోపం లేకుండా బ్రతుకు. ఎందుకంటే నువ్వు పోవు పాతాళమందు పని లేదు, ఉపాయమైన లేదు, తెలివైన జ్ఞానమైన అక్కడ లేదయ్యా. జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో భూమి మీద ఉంది జ్ఞానం. పాతాళంలో జ్ఞానం లేదు, పాతాళంలో జ్ఞానం లేదయ్యా. వీళ్ళు మనోళ్ళు ఉన్నారు కొంతమంది, సచ్చినా ఇబ్బంది ఏమి లేదు, యేసుప్రభు అక్కడిక్కడ వచ్చి సువార్త చెప్తాడని. బా అంటే ఈడ చేయాల్సిన పాపాలన్నీ చేసి సావు, ఇబ్బంది ఏమి లేదు. ఆడగడ సువార్త ఉంది, ఆడగడ నువ్వు కాపాడబడతావు, ఆడిగడ యేసుప్రభు వస్తాడు అని దొంగ బోధకులు దొంగ మాటలు చెప్తున్నారు. అంటే నువ్వు సచ్చిన తర్వాత మరలా సువార్త ఉందా నీకు? 60, 70, 80 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి నీ బ్రతుకాలం అంతా నీ చుట్టూరు తిరిగి 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 నీ తలుపు నొద్ద నిలబడి తట్టి 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 నువ్వు వస్తావని కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూసిన ఆయన వదిలిపెట్టి చచ్చిన తర్వాత నీకు మళ్ళా సువార్త ఒకటే మామూలుగా ఉండదాడా? తొక్క ఊడిపోతాను ధనవంతుడికి. అర్థమైందా? సచ్చిన మరుక్షణం అన్నాడు. పాతాళంలో బాధపడుచు చచ్చిన మరుక్షణం ఎక్కడ పోతాడు తెలుసా మనిషి? చూపిస్తాను చూడండి, బైబిల్లో దొంగలు ఉన్నారు కొంతమంది, దొంగ బోధకులు. తిండికి కుక్కలు ఆతరపడినట్టు కొంతమంది దొంగ పాస్టర్లు తిండికి ఆతరపడి చదువు సంధ్య లేకుండా బుర్ర తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమండి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే ఏ చదువు అవసరం లేదు బైబిల్కి, ఏ కోర్సు అవసరం లేదు బైబిల్కి. తెల్ల సొక్కాయి, తెల్ల ప్యాంటు, ఒక బ్యాగు, ఒక బైబిల్ ఉంటే చాలు, అయిపోయి. అర్థమవుతుందా? ప్రతి వాడిని మోసం చేస్తున్నాడు, ప్రతి వాడిని మాయలు చేస్తున్నారు. ఇదో పలానా సీతక్క ఉండదాడా, లేయి సీతక్కకి దెయ్యం పట్టింది అంటానే ఎవరో ఒకరు సీతక్క ఉంటారు, లేదంటే ఈడెవడో కూడా ఏర్పాటు చేసుకుంటాడు ఆడు ముందుగానే. ఇలా బ్యాచ్ ఉంటుంది, ఆడ కూర్చొని పెడ ముందుగానే, అంతా ముందుగానే 4-5 మంది ఆడ రెడీగా చేసి పెట్టుకుంటాడు. రా నా చర్చిలోకి రా, సెమినార్ చదివేటప్పుడు ఏ అక్కను పిలిచి చూద్దాం. మరి ఏ అక్కకి ఏ రోగం ఉండదు చూడు, ఏ అక్కకు మొగుడు ఉన్నాడో ఏ అక్కకు మొగుడు లేడో మరి పిలిచి చూద్దాం. ఏ అక్కకి ఎంతమంది పిల్లలు చెప్పు చూద్దాం. మరి అంత మాయిగాళ్ళు అండి బాబు, మాయిగాళ్ళు, మోసగాళ్ళు. వాళ్ళనే నమ్ముతారు ఈ జనంగడ. ఒరిజినల్ సేవకుడిని ఎవడు, ఒరిజినల్ని ఎవడు నమ్మడు. యేసుప్రభు ఒరిజినల్, ఆయన ఎవడు నమ్ముతున్నాడు చెప్పు నాకు? దొంగలు నమ్ముతున్నారు, దొంగ మాటలు నమ్ముతున్నారు, మాయిగాళ్ళు వీళ్ళంతా. లే అంటాడు, లే నీ కడుపులో గడ్డ ఉండదు. గడ్డ ఉంటే ఏమిరా బాబు? గడ్డ ఉంటే ఏమవుతుంది? చచ్చిపోతుందా? చచ్చిపోని. రోగం ఉండి చచ్చిపోయినా పర్వాలేదురా బాబు. పాపం ఉండి ముందాములో పోవాల్సిందేంది? గడ్డ కాదు, పాపం పోవాలా. రా నీకు జ్వరమా? మొన్న యాడికి పోయిన మీటింగ్లలో ఏమండి సుమారుగా 4 రోజుల నుంచి తిరుగుతున్నాను బయటే. ఎక్కడ మీటింగ్ పో నేను అరిసి అరిసి గీపెట్టి వాక్యం చెప్తే ఆ వాక్యం ఎట్టపోతుందో నాకు తెలియదు. కానీ వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యా కాళ్ళు నొప్పులు కానీ, అయ్యా ఇంతసేపు నేను వాక్యం చెప్పింది ఏమైందిరా బాబు అనుకున్నా. కాళ్ళు నొప్పులా? ఇది ఒక సమస్య నరకమా నీ కాళ్ళు నొప్పులా? ఆ నరకాన్ని ఎట్ట తప్పించుకోవాలని మీరు ఆలోచించకుండా మీరేంటమ్మా నన్ను వెంబడించి ఏడుస్తున్నారు? మీకోసము మీ పిల్లల కోసము ఏడ్చండి, నా కోసం ఎందుకు? నేను పరలోకానికి వెళ్ళిపోతాను, మీరు పోతారా పోరా అని చెప్పి మీకోసం మీ పిల్లల కోసం ఏడమంటారు బాబు. పెద్ద సమస్య ముందుంది. ఆ సమస్య ఏంటంటే నరకం. ఆ నరకం తప్పించడానికి, ఆ నరకం తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండిరా అంటుంటే గడ్డపోతుందిరా, బిడ్డ పుడతాడురా, జుట్టు లేదరా అంటున్నాడు. ఒకడెవడో జుట్టు లేక లెటర్ రాస్తే
అయ్యగారు నా జుట్టు అంతా పోతుందంటే, అయితే మరి టీవీలో నేను వస్తాను, నీకు ఆడ జుట్టు లేదో ఆడ పెట్టుకో చెయ్యి, ఇక జుట్టే జుట్టు అని చెప్పి టీవీలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈయనకు తల్లో బొచ్చే లేదు, బొచ్చే లేదు, ఎక్కడ బొచ్చు లేదో అక్కడ ఈయన చేయి పెట్టుకున్నాడు. ఇప్పుడు బొచ్చు ఎక్కడ చేయి పెట్టుకుంటే అక్కడ బొచ్చు వచ్చునుగాక ఫుల్లుగా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? బొచ్చులో పాస్టర్. ఏం పేరు? బొచ్చులో పాస్టర్. బొచ్చు వచ్చునుగాక. యాడ తెల్లెట్టుకులుంటే ఆడ పెట్టుకో చెయ్య, నల్లగా వచ్చునుగాక. అంటే తెల్ల ఏం రంగు పూసుకుంటే నల్లగా కదా, నల్లగా బొచ్చు వచ్చునుగాక. ఎక్కడ తక్కువైతే అక్కడ బొచ్చు వచ్చునుగాక. నిజంగానే బొచ్చులో పాస్టర్. చూసినావా, జనాలను వెర్రి ఎంగళప్పలను చేసి ఆడిస్తున్నారండి వీళ్ళంతా. అందుకే ఈడు చచ్చిన నరకానికి, ఈ నెంబడిచ్చిన ఓడు నరకానికే. ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఉన్నట్టు బ్యాంకులో ఇద్దరు ఆడుంటారు. మా తండ్రి గారు చెప్తాడు, ఒకడు చచ్చి అంట నరకానికి పోయాడంట. వాడి పేరు విశ్వాస అంట. అందరూ విశ్వాసులే కానీ పేరు పైన పట్టారం, లోన లొటారం. వీడు చచ్చి నరకానికి పోయాడు, లొటారం గాడు ఒకడు. పేరు పెట్టుకున్నాడు కదా పైన క్రైస్తవుడు, లోపల ఏమండి కించకుండా ఉంటాడు. వీడు చచ్చి నరకానికి పోయాడు. ఆడ పడగానే వీడు ముందే చచ్చినాడు ఒకడు, వీళ్ళ పాస్టర్ ఓడున్నాడు. ఆడ దమాను పడినాడు అంతే. ఏంది పడ్డమే కదా నరకంలో, ఇంకేం అదే మెట్టు దిగిపోయేది అనుకుంటున్నాడట. పేడని పడ్డమే దాంట్లో. పడతానే అమ్మా నడిచినాడు ఒక అరుపు. అగ్గి కదా, అగ్గిలోకము, నరకం కదా. అరుచాడు, ఓడు పక్కన అరుచాడు. ఎవడు రైడు నాకంటే ఎక్కువ అరుచాడు చూసేవాడు పాస్టర్. ఊరు నీ పాసుగలు ఏమిరా నువ్వేండవు పాస్టర్, బాప్తీసం ఇచ్చివి, నువ్వే పెద్ద బోధకుడు, ఏందిరా ఇట్ట ఎంత పని చేసావు అంటే ఓడంటాడంట, ఏందిరా వచ్చింటా తిడతానే ఉండవు నన్ను పనికిమాలోడా. అక్కడ చూడరా వెనకాతల, నా వెనకాతల నేను ఒక్కడనే వచ్చినట్టు అనుకుంటున్నా. నా వెనకాతలు చూడరా బిషపులు ఉండరు, రెవరెండ్లు ఉండరు, పోర్టు బిషపులు ఉండరు, ఆర్టు బిషపులు అని చూడరా ఎట్టుండరు. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. అసలు నరకానికి ఎంతసేపట్లో పోతావు తెలుసాను? యోబు గ్రంథం, పెద్ద యోబు గ్రంథం 13వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎంచేపట్లో బ్రదర్, ఒక క్షణంలో పోతా అంటే నీకు మరలాడు సువార్త భయం లేదండి. వీళ్ళందరికీ భయం లేదు, భక్తి లేదు. దేవుడు తన్ను తెలుసుకుంటే బాగుపడతారు, లేకపోతే నరకానికి పోతారు. ఎవరిని తెలుసుకోవాలి మనిషి? దేవుణ్ణి తెలుసుకోవాలి. అద్వితీయ సత్య దేవుడు అయిన మిమ్మును మీరు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. నన్ను తెలుసుకోవాలి నా పిల్లలు, నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలండి? నన్ను తెలుసుకోవాలి. నా బిడ్డలు నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుంటే బ్రతుకుతారు. కానీ సైతాన్గాడు అస్సలు దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు చేశాడండి బాబు. నిజమండి. దేవుని వాక్యానికి ఏమండి, మన మేరీ మాత చర్చి ఉంది, దేవుని వాక్యం ఉంటుంది. ఆడ కూడా దేవుని వాక్యం చెప్తారు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ మంది పోతారా? తిరణాలు జరిగేటప్పుడు ఎక్కువ మంది పోతారా? నాకు చెప్పండి. ఏమ్మా సరణమ్మా? తిరణాలకు ఆడ తిరణాలు వచ్చి వీళ్ళకి తిరణాల. ఇంక మేము ఆ తిరణాలంతా చర్చి మూసుకోవాల్సిందే. మామూలుగానే మూసుకోవాలా? ఇంక తిరణాలు వచ్చిందంటే చర్చి మొహం కూడా చూడరు. మరి చర్చి దీని మొహం చూసి స్వామి వందనాలన్నా చెప్తారా లేదా? తిరణాలు వచ్చిందంటే ఏమండి, ఆడ ఉంటారు
పీంగ్ పీంగ్ అని ఊదుకుంటే ఏంది, మేరీ నగర్లో ఉన్న ఆడవాళ్ళు పీంగ్ పీంగ్ అని ఊదే చూశానండి బాబు నేను. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు అందరూ పీంగ్ పీంగ్ పీంగే పీంగే. ఏది వాక్యం? ఏది దేవుడేడి? తిరణాలా? తిరణాలకు పోతారా? పోండి, సంతోషించండి. మరి దేవుడు ఉన్నాడా? ఆదివారం వాక్యం ఏది? తిరణాలా? తిరణాలు ఉంటుంది. ఎప్పుడు మన రోజులే కాదు కదా. జగన్ అంటున్నాడు, చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎప్పుడు నీ రోజులే కాదు, నా రోజులు కూడా వస్తాయి. నీవు చేసినట్టే నీకు కూడా చేయబడుతుంది. వచ్చే పెద్ద వచ్చి నీకు కూడా చేయబడుతుంది. ఈరోజు నువ్వు పునాది వేస్తున్నావు, అందరినీ చంపుతున్నారు, నువ్వు ప్రోత్సహిస్తున్నావు, చాలా చెత్త చెత్త పనులని చేస్తున్నావు బాబు. రేపు చెత్త అంతా నీ మీదికే వస్తుంది. నువ్వే ఆ చెత్తను ఎత్తిపోసుకునే రోజు వస్తుంది. ఎప్పుడు టైము? ఈరోజు చంద్రబాబు ఉండొచ్చు, రేపు నువ్వు గెలుస్తావని 5 ఏళ్ళ తర్వాత ఏమన్నా నీకు గ్యారంటీ వారంటీ ఉందా? మరల తర్వాత ఈరోజు మీకు తిరణాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, చచ్చిపోరు మీరు, ఇంకా ఇన్ని ఉంటారా? తర్వాత ఎవరికి దక్కాలా? ఎవరికి దొరకాలా? అప్పుడు ఎవరికి తిరణాలా? అంత రివర్స్ అవుతుంది ప్లేటు. దేవుని పిల్లలరా జాగ్రత్త. రోజులన్నీ నీటివే కాదు. ఎందుకు నీ చేతికి ఇచ్చినాడు తెలుసా? నీకెందుకు స్వతంత్రాన్ని ఇచ్చినాడు తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావని. తెలుసుకోవాల్సిందేంది? అసలు తెలుసుకోవాల్సిందేంది? అసలు ఏది అసలైంది, ఏది ఉత్తమమైందని చెప్పి ఈరోజు చెప్పానండి. అసలు ప్రపంచానికి ఉత్తమమైందేంది? ప్రతి మనిషికి ఉత్తమమైందేంది? ఒకటే ఒకటి. ఏంటది? వాక్యం. దానికి మించింది ఏదో చెప్పండి నాకు ఒకటి. అదే యేసుప్రభు అన్నాడు, మార్తా మరియతో అన్నాడు. ఈరోజు చెప్పాను వాక్యం ఎక్కడుందో చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం చెప్పాను, మార్త గురించి మరీ గురించి చెప్పాను, చెప్పలేదా? మరి ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది? ఎక్కడ? పిలిపేందిరా? ఏడుంది? లూకా 10వ అధ్యాయం 40-41 చూడండి. యేసురత్నం అన్న సూపర్. చూసావా? ఎవరికి వచ్చింది వాక్యం? ఎవరికి వస్తుందంటే తన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరికి వస్తుంది వాక్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 40-41 చూడండి ఒకసారి. మార్త విస్తారమైన పనులు పెట్టుకోండి. అది తొందరపడి విస్తారమైన పనులు పెట్టుకునింది, తొందరపడింది. ఆయన ఎద్దుకు వచ్చింది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసింది, నీకు చింతలేదా? నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని చెప్పు అని ఈడిగడికి వచ్చింది. నిన్నెవడు పెట్టుకోమన్నాడు పనులు? నిన్నెవడు పెట్టుకోమన్నాడు? విస్తారమైన పనులు ఎవడు పెట్టుకోమన్నాడు? నిన్ను దేవుడు పెట్టుకోమన్నాడా? నువ్వు పెట్టుకున్నావు. లేనిపోయినటువన్నీ నువ్వు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకొని ఆయన మీద పడితేట పెట్టుకునేది నువ్వే, అన్నీ చేసేది నువ్వే. మళ్ళీ చివరికి దేవా నాకు ప్రార్థన చేయి అయ్యగారు అంటావు. సార్ నా పరిస్థితి బాగలేదు అయ్యగారు, నిన్నెవడు పెట్టుకోమన్నాడు అమ్మగారు, నిన్నెవడు పెట్టుకోమన్నాడు అయ్యగారు. ఒకటి పెట్టుకో. ఎందుకు పెట్టుకుంటున్నావు తల మీద పంచాయతీలన్నీ? ఊరి మీద పంచాయతీలు నీవే, బిజినెస్లు నీవే, అన్నీ నీటివే. ఒకటి చేస్తే పెద్ద ఎక్కువ అట్టాడికి 4-5 పెట్టుకుంటావు. మరి మోయిద్దు భారం. అర్థం కాలే మీకు? లేనిపోయినటువన్నీ పెట్టుకుంటాం. అవసరమా మనకు?
అందుకే యేసుప్రభు అంటున్నాడు చూడండి, మార్తతో ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? చదవండి. పెద్ద చదవరా? అందుకు ప్రభు మార్తా మార్తా అని నీతోనే చెప్తున్నాడు. మార్తా మార్తా కదా, పెద్ద మీతోనే అమ్మా మీరు కూడా మార్తలే. మీరు అనేకమైన పనులు ఏంటైనా మార్తా నీవు అనేకమైన పనులు, పని కాదు పనులు పెట్టుకునింది. నీవు అనేకమైన పనులను గూర్చి ఇంకా మరి విచారం కలిగి ఉండదా? ఇన్ని పెట్టుకుంటే నెత్తిన. అబ్బా తలనొప్పి కానీ బాబు, అబ్బా తలనొప్పి తట్టుకోలేము. ఎందుకు పెట్టుకున్నావు ఇన్ని తలనొప్పులు? దేని పెట్టుకున్నావు ఇన్ని తలనొప్పులు? ఎవడు పెట్టుకోమన్నాడు ఇన్ని తలనొప్పులు నిన్ను? తలనొప్పులు పెట్టుకుంటే భరించాలి, ఇంక తప్పదు. తలనొప్పి వేసుకుంటూ ఉండాలా, తిరుగుతూ ఉండాలా. ఏదో ఒక రోజు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, సావాలా. అంతేనా? ఆలోచించి ఏమొస్తుంది? బీపీ వస్తుంది. ఆలోచించి ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. అంతే మరి. నెత్తిని పెట్టుకున్నావు, ఇంత భారం పెట్టుకున్న తర్వాత నిన్ను పెట్టుకోమన్నాడు? దేవుడు పెట్టుకోమన్నాడా? ఉన్న కాడికి తిని ఉండరా నాయన అన్నాడా? లేని పొంది అంత పెట్టుకోమన్నాడా? ఉన్న కాడికి తిను, ఉన్న కాడికి ఉండు. లేదు నీకు లేనట్టుండు. లేని పొందంతా తెచ్చి నెత్తినేసుకుంటువి. ఇప్పుడు మళ్ళా దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇద్దు. ఆడపైన తెచ్చుకుంటే కారు తెచ్చుకుంటువి, ఆడపైన తెచ్చుకొని బైక్ తెచ్చుకుంటువి, ఆడపైన తెచ్చుకొని అప్పు తెచ్చుకుంటువి. అంతా ఎవడేమిచ్చాడు అన్నీ తెచ్చుకుంటువి. వాడు 5 లక్షలు ఇచ్చే తెచ్చుకుంటువి, వీడు 10 లక్షలు తెచ్చుకుంటే వాడు లక్ష అంతా తెచ్చుకుంటువి. నీకు వచ్చేది లక్ష అనుకున్నావు. నువ్వు తెచ్చుకునేది 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు తెచ్చుకున్నావు. ఏడని తెచ్చి కడతావు? నీ జీతం 10,000, నువ్వు కట్టేది 50,000 అయితే ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? చెప్పు నాకు సమాధానం. నీ జీతం ఎంతో నువ్వు అంతలోనే ఉండు. ఎందుకు ఎక్స్ట్రా చేసినావు? ఎగస్ట్రా అవ్వడం వల్ల నువ్వు చర్చికి రాకుండా పోతున్నావు. ఎగస్ట్రా అవ్వడం వల్ల నువ్వు దేవుని దగ్గర దూరం అవుతున్నావు. ఎగస్ట్రాలు ఎవరు చెప్పన్నారు? ఎగస్ట్రా చేసి అవ్వమైంది. మట్టంగా మర్యాదగా పండ్లు తింటా ఉన్నింది. తినొచ్చు కదా. ఆ పండు ఎందుకు తినాలా? ఆ పండు జోలికి నువ్వు ఎందుకు పోవాలా? ఎగస్ట్రా కదా అది. ఎగస్ట్రా చేసింది ఏమైంది? ఎగిరిపడింది ఏదోలోంచి అవతల. ఆడబడింది, రాళ్ల మీద పడి రాళ్ళు ఏరుకుంటుంది. ఇంకా రాళ్ళు గీళ్ళు ఏరుకొని రాగులో సద్దలో వేసుకొని ఏమండి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. కర్మ కదా ఇది. కర్మ కారణం ఎగస్ట్రాలా కాదా? ఈరోజు అంతా ఎగస్ట్రాలే. ఈ ఎగస్ట్రాల వల్ల అనేకమైన విస్తారమైన పనుల వల్ల నువ్వు ఎవరికి దూరం అవుతున్నావు? ఆడ వాక్యం జరుగుతుంది. దేవుడు వచ్చినాడు, మీ ఇంటికి వచ్చినాడు. ఆయన యేసుప్రభు ఏడికి వచ్చినాడు? మీ ఇంటికే వచ్చినాడు. నీకెంత అదృష్టం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనం దేవుడి దగ్గరికి పోవడం కాదు, మన దగ్గరికి ఎవరు వచ్చారు? ఎంత అదృష్టం అండి బాబు. ఇంత అదృష్టాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడండి. మన దగ్గరికి దేవుడు వస్తే నువ్వు దేవుని దగ్గరికి రాని పరిస్థితి వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? ఏంటి కారణం? ఎగస్ట్రాలు, విస్తారమైన పనులు. ఈరోజు దేవుడు మన దగ్గరకు వచ్చినాడు, మేరీ నగర్కి వచ్చినాడు, చర్చికి వచ్చినాడు. ఎందుకు? విస్తారమైన పనులు. నెత్తిన ఎందెందో పెట్టుకున్నావు. సుత్తి పంచాయతీలన్నీ పెట్టుకున్నావు. ఒక సీరియల్ కాదు, 70 సీరియళ్ళు పెట్టుకుంటారు. గాడికొచ్చా నువ్వు చర్చికి? సీరియళ్ళు సుత్తి 4 ఫోన్ ఎత్తుకున్నారంటే ఏమండి వదిలిపెడతారా? అమ్మతో మాట్లాడడం ఎత్తుకునిందంటే ఆ అమ్మ ఎడతట్టుకుంటుందో ఈ అమ్మ ఎడతట్టుకుంటుందో, ఇద్దరు మాట్లాడుకుంటారండి బాబు. పొద్దున్నే స్టార్ట్ చేసే రాత్రి కూడా ఇట్టే పెట్టుకుంటుంది. చెవుల్లో రక్తం కారుతాను కూడా తీరిపోను. ఇంకేం వస్తావు నువ్వు దేవుని దగ్గరికి? లేనిపోయినటువన్నీ పెట్టుకుంటున్నారండి మనుషులు. దేవుడు నీ ఇంటికి వస్తే మార్తాకు తెలీదు, బుర్రలేదు మార్తాకు. నీ ఇంటికి వచ్చినాడే, నువ్వేం చేయాలా? పోయి ఆయన కాళ్ళకాడ కూర్చొని వాక్యం వినొద్దు. నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు పనులు? ఆయన పెట్టడా భోజనం? ఆయన మాటలు వింటే నీకు తెలీదా? 5 రొట్టెలను 5 చేపలను ఎంతమందికి పంచినాడు? వచ్చిన వాళ్ళందరికీ ఆయన పెట్టాడు భోజనం. ఏం మీరు చూడలేదా కళ్ళతో ఆయన అద్భుతాలు? చూసినా ఆయన నమ్మలా. ఈమె పెద్ద హీరోయిన్ మధ్యన నేనే చేద్దామన్నీ పెట్టుకుని నేను ఎత్తిన.
బుద్ధి లేదు నీకు కొంచెం కూడానే. దేవుడు భయంకరంగా ఆడ తిడుతున్నాడు. విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చదవండి. మార్తా, నువ్వు విస్తారమైన పనులు విస్తారమైన పనులన్నీ పెట్టుకొని తొందరపడుతున్నావు. విస్తారమైన పనులు ఉన్న ప్రతివాడు తొందరపడతాడు. ఆ తొందరలోనే ఏమవుతాడు? విస్తారమైన పనులు పక్కన పెట్టండి, విస్తారమైన వాక్యాన్ని నెత్తిన పెట్టండి. దీనివల్ల ప్రాబ్లం ఉండదు, మిగతా వాటి వల్ల ప్రాబ్లమ్స్. వాక్యం వల్ల ప్రాబ్లం ఉండదు, మిగతా వాటి వల్ల ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని పిల్లలరా. కానీ మరి ఎందుకు చూసావా? మార్త ఉంది, మరి ఉంది. మరి ఏం చేసింది? వచ్చి చూడండి, చదవండి. చదువునేనా? కంటిన్యూ చేయి. అందుకు ప్రభు, మార్తా మార్తా, తొందరపడుచున్నావు, కానీ అనవసరమైనవి. బాబు అవసరమైనది బాబు. ఏ ఊర్రా మీది నాయన? చదువన్నా. మీరెవరు బైబిల్ చదివేలేరా? నువ్వు బైబిల్ చదువు. గట్టిగా చెప్పు జన్నా. నువ్వు భోజనం చేయలేదా? ఎట్లా గట్టిగా మాట్లాడు. అవసరమైనది ఒక్కటి, అవసరమైనది ఒక్కటి. అదేందో తెలుసా? వాక్యం. దాన్ని మరీ ఎంచుకున్నది. ఏమండి? అవసరమైనది ఒకటి, అది ఉత్తమమైనది అని చూడండి. ఉత్తమమైనది ఏదో మీరు చదువుతారని నేను మిమ్మల్ని నమ్ముకుంటే మీరు నన్ను ఎత్తి సముద్రంలో పరేసేట్టున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయం. మీరు 10వ తరగతి కూడా చదివినారు లేదా ఇంతకు? అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. బాగా మీరు చదవాలి. అవసరమైనది ఒక్కటే అని కింద ఏమంటున్నాడు? మరియు కదరా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. చూసావా? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదనే ఆమెతో చెప్పెను. ఎంత మంచి వాక్యం అండి, ఎంత మంచి వాక్యం అండి ఇది. నిజంగా అండి. బంగారు ముక్కు పుల్ల చిన్నదైనా కూడా ఎట్టకని పెడతారు తెలుసా? అద్దాలు భూతద్దం వేసుకొని చూస్తారు. వాక్యం దగ్గరికి వచ్చే తెలికే చూడు ఎట్ట చదువుతున్నారు అంతా. నిజంగా బాధేస్తుందండి. వాక్యం పట్ల మనిషికున్న ఇంట్రెస్ట్ చూడండి. వాక్యం పట్ల మనిషికున్న ఆశ. నేను అదే చెప్పేది. ఆయన మనకు దక్కితేమి దక్కకపోతేమి, ఆయనతో ఏం పెద్ద పనే. ఇప్పుడు ఎవరికి ఆయన విలువ అర్థము కాదు. బైబిల్ చదివేటప్పుడు కూడా భక్తి చూపించాల. బైబిల్ చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ఒక్కరో ఇట్లా అంటే ఎంతమంది చేస్తారు? నడిపేవాడు కూడా ఆడు చావడమే కాకుండా వెనకుండేవాళ్ళు కూడా చేస్తారు. బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. బైబిల్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలరా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకునిందంట. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్తున్నాను. ఆమె ఎంచుకున్నది ఆమె దగ్గర ఉంటుంది. ఇదో నువ్వు ఎంచుకున్నది నీ దగ్గర ఉండదు. అంటే లోకాన్ని ఎంచుకున్నావు, అది నీ యొద్ద ఉండదు. మరి ఎంచుకునింది ఆమె యొద్దే ఉంటుంది. అదే వాక్యం, అదే యేసుక్రీస్తు వారు అని మీరు తెలుసుకోవాలి. మన దగ్గర ఉండవలసిందేంటి? వాక్యం. అది మన దగ్గర ఉంటుంది.
దాన్ని ఎంచుకోవాలా. ఈ ప్రపంచంలో ఉత్తమమైనది వాక్యం అండి. ఉత్తమమైనది వాక్యం అండి. ఈరోజు మనిషి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాక్యం లేదు. ఏమి లాభం? ఆ వాక్యం తీసివేయబడదంట, మిగతావన్నీ కూడా తీసివేయబడతాయి. నువ్వు ఈ లోకం నుంచి దాటుకునేటప్పటికి నీ దగ్గర ఏమీ ఉండదు. ఉండవలసిందేందో ఇప్పుడే తెలుసుకోండి. అది తెలుసుకున్న మరియా ఏం చేసింది? ఆయన పాదముల దగ్గర కూర్చునింది. ఈయన మాత్రమే నన్ను రక్షించగలడు, ఈ వాక్యమైన యేసే నన్ను కాపాడగలడు అని ఆయన పాదాల దగ్గర కూర్చునింది. అది మార్తకు అర్థం కాలేదు. ఈరోజు మనకు కూడా చాలా మందికి అర్థం కాలేదు. అర్థమైతే ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎట్టుంటారు తెలుసా? ఎంత బాగుంటారు తెలుసా? ఈరోజు సమాజం చెడిపోయింది. ఎంతలా చెడిపోయిందంటే అంతలా చెడిపోయింది. దేవుణ్ణి నమ్ముకోకపోవడమే, దేవుని దగ్గరికి రాకపోవడమే చెడిపోవడం. ఇది నా దృష్టిలో చెడిపోవడం అంటే. బైబిల్ దృష్టిలో చెడిపోవడం అంటే ఏందో తెలుసా? బైబిల్ దృష్టిలో చెడిపోవడం అంటే ఏందో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోకపోవడమే చెడిపోవడం. దేవుని పాదాల దగ్గరికి చేరకపోవడమే చెడిపోవడం, నరకంలో పడిపోవడం. మీరు అలాంటి వాళ్ళుగా కాకుండా మీరు చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ పిల్లలు చక్కగా వాక్యం అన్నారు. విన్న వాక్యం వారి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయండి, కాపాడండి తండ్రి. కొద్ది మందిగా మేము కూడుకున్నాం నీ మాటల కోసం.